వస్తుండు, ఇట్లా ఎదురుగానే వచ్చేసిండు వాడు కూడా. ఇట్లా ఎదురుగా వచ్చేసి ఇట్లా కట్ చేసినట్టుగా ఇట్లా తాకిండు. ఇట్లా మంట మండింది అమ్మటే. మంట మండగానే నేను ఇట్లా వీడు బండి దాకిచ్చిపోతాడు ఏంటంటే చేయి చూసుకొని ఇట్లా వాడికి వెళ్ళి వెనక తిరుగుతారికి అప్పటికే రోడ్డు ఎక్కనే ఎక్కిండు. తాడంటే వాడు అప్పటికే వెళ్ళిపోయిండు. 3 తులాలు గోపితాడు. వాకింగ్ పోయిస్తున్నామండి. ఇంకా 5 నిమిషాలు అయితే ఇంట్లో పోదు, మా ఇంటి దగ్గరకు వచ్చినాకనే. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. విలువైన వస్తువులు అదేవిధంగా డబ్బు కూడా వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట మరి 36 వార్డు బ్యాంక్ కాలనీ రోడ్లో ఉన్నట్టు ఆర్కేట్ నివాసం ఉన్నటువంటి వెల్మరెడ్డి రమాదేవి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క చైన్ బైక్ మీద వచ్చినటువంటి దుండగుడు చైన్ స్నాచింగ్ చేసి సుమారు 3 తులాల బంగారం గోపితాడు దొంగతనం చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే బ్యాంక్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి మరి జమున గారికి సంబంధించిన చైన్ స్నాచింగ్ కూడా గత 6 నెలల క్రితం కూడా జరిగింది. ఇట్లా 2-3 ఘటనలు చైన్ స్నాచింగ్ ఘటనలు, అదేవిధంగా ఇళ్లలో జొరబడి దొంగతనాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దొంగతనాల నివారణ కోసం గస్తీని పెంచి ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తులను అదేవిధంగా దొంగతనం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు అధికారులను పోలీసు శాఖను విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ సెలవులు అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కానీ ఇతర సందర్భాలు కానీ లేదంటే రోడ్ల మీద ఒక మిడిల్ ఏజ్ మహిళలు తమ పనుల మీద వస్తున్న దాన్ని పసిగట్టినటువంటి ఇలాంటి ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ ముఖ్యంగా మహబూబాబాద్లో ఇలాంటి జరిగినాయి. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి సాంప్రదాయం జరగడంతో చాలామంది మహిళలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి దొంగతనాలు చైన్ స్నాచింగ్ నివారణ కోసం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.